అందరికీ నమస్కారం. మనందరికీ కొన్ని హక్కులు ఉంటాయి కదా? కానీ మీకు తెలుసా ఆ హక్కులకు కూడా ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని? అవును, నిజమే. దాదాపు ప్రతి లీగల్ రైట్‌కి ఓ టైమర్ నడుస్తూ ఉంటుంది. మరి ఆ టైమర్ని సెట్ చేసే రూల్ బుక్ ఏంటి? అదే మన భారతదేశ పరిమితి చట్టం 1963. ఈరోజు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, కాసేపు ఆలోచించండి. మీ స్నేహితుడు మీకు 20 ఏళ్ల క్రితం డబ్బు ఇస్తానని మాటిచ్చి ఇవ్వలేదనుకుందాం. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కోర్టుకు వెళ్లి ఆ డబ్బు అడగగలరా? సింపుల్గా అనిపించే ఈ ప్రశ్నకు సమాధానం అంత ఈజీ కాదు. ఇక్కడే మన లిమిటేషన్ యాక్ట్ అంటే పరిమితి చట్టం దేవురిలోకొస్తుంది. అసలు ఈ టైం లిమిట్స్ ఎందుకు? ఏ క్లెయిమ్కైనా గడువు ఎందుకు పెట్టాలి? మన న్యాయ వ్యవస్థలో ఈ డెడ్ లైన్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు? దీని వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. చూడండి, టైం గడిచే కొద్దీ ఏమవుతుంది? సాక్ష్యాలు చెదిరిపోతాయి, మనుషుల జ్ఞాపకాలు మసకబారుతాయి. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు కేసేస్తానంటే ఎలా? అసలు ఎన్నాళ్లైనా కేసు వెయ్యొచ్చు అనే భయం ఉంటే ఎవరికీ ప్రశాంతతుండదు కదా. అందుకే చట్టం ఏం చెప్తుందంటే, హక్కులు మీకు ముఖ్యమైతే వాటి గురించి మీరు కూడా కాస్త జాగ్రత్తగా చురుకుగా ఉండాలి అని. అప్పుడే సమాజంలో ఒక ఆర్డర్ ఉంటుంది. సరే, మరి ఈ డెడ్లైన్స్ని ఇండియాలో ఏ చట్టం ఫిక్స్ చేస్తుంది అనుకుంటున్నారా? ఆ రూల్ బుక్ పేరే ద లిమిటేషన్ యాక్ట్ 1963, అంటే 1963 నాటి పరిమితి చట్టం అన్నమాట. ఈ చట్టంలో సెక్షన్ 3 ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో చూడండి. ఆ సెక్షన్లో ఏముందంటే, గడువు ముగిసాక వచ్చిన ఏ కేసైనా సరే తిరస్కరించబడాలి అని. అంటే మీరు లేటుగా కోర్టుకు వెళ్తే అవతలి పార్టీ సైలెంట్గా ఉన్నా సరే కోర్టే స్వయంగా ఆ కేసును పక్కన పెట్టేస్తుంది. ఇందులో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. రూల్ ఈజ్ రూల్. అయితే ఇక్కడో అసలైన పాయింట్ ఉంది. ఈ కౌంట్డౌన్, ఈ టైమర్ అసలెప్పుడు స్టార్ట్ అవుతుంది? చాలామందికి కన్ఫ్యూజన్ వచ్చేది ఇక్కడే. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలి. టైమర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు కాదు, ఆ అగ్రిమెంట్ బ్రేక్ అయినప్పుడు, యాక్సిడెంట్ జరిగి గాయమైన క్షణం నుంచే కౌంట్డౌన్ మొదలవుతుంది. ఒక్క మాటలు చెప్పాలంటే, ఎప్పుడైతే చట్టపరంగా చర్య తీసుకునే హక్కు వస్తుందో ఆ క్షణమే ఆ గడియారం టిక్ టిక్ మనడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఈ టైమర్ ఎప్పుడూ నాన్ స్టాప్గా నడుస్తూనే ఉంటుందా? దానికి బ్రేకులుండవా? అస్సలుగాదు. మన చట్టం కొన్ని స్పెషల్ కేసులను కూడా గుర్తిస్తుంది. అవును, ఈ చట్టం స్ట్రిక్ట్ కానీ అన్యాయం చెయ్యదు. కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో ఈ టైమర్ని పాజ్ చేయడానికి లేదా మళ్ళీ మొదట్నుంచి స్టార్ట్ చేయడానికి కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం రండి. ఈ ఎక్సెప్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి న్యాయాన్ని కాపాడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, సెక్షన్ 6 ప్రకారం కేస్ వేయాల్సిన వ్యక్తి మైనర్ అనుకోండి, లేదా మానసికంగా సరిగ్గా లేరు. అప్పుడు వాళ్ళు నార్మల్ అయ్యేంతవరకు ఆ టైమర్ ఆగాల్సిందే. ఇంకోటి సెక్షన్ 17, ఎవరైనా మోసం చేస్తే ఆ మోసం మనకు తెలిసిన రోజు నుంచి కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుంది, అంతేగాని మోసం జరిగిన రోజు నుంచి కాదు. ఇక సెక్షన్ 18 ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్పు తీసుకున్న వ్యక్తి అవును నేను అప్పు ఉన్నాను అని రాతపూర్వకంగా ఒప్పుకుంటే చాలు, ఆ రోజు నుంచి టైమర్ మళ్ళీ రీసెట్ అవుతుంది. ఇవన్నీ చట్టం మనకిచ్చిన సేఫ్టీ నెట్స్ అన్నమాట. సరే, థియరీ పక్కన పెట్టి ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. కొన్ని కామన్ కేసుల్లో టైం లిమిట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఉదాహరణకి, పొరునష్టం కేసు వెయ్యాలనుకుంటే ఆ న్యూస్ పబ్లిష్ అయిన తేదీ నుంచి కేవలం ఒకే ఒక్క సంవత్సరం టైం ఉంటుంది, అంతే. అదే కాంట్రాక్ట్ బ్రేక్ అవ్వడం లేదా రెంట్ కట్టకపోవడం లాంటి చాలా కామన్ కేసులకు గడువు 3 సంవత్సరాలు. ఇక భూమి, ఇల్లు లాంటి ఆస్తుల విషయానికి వస్తే, అంటే వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కేసు వేయాలంటే దీనికి చాలా ఎక్కువ టైమిచ్చారు, ఏకంగా 12 సంవత్సరాలు. ఈ చార్ట్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, పరువు నష్టానికి కేవలం 1 సంవత్సరం, కాంట్రాక్ట్ లాంటి వాటికి 3 సంవత్సరాలు, అదే ఆస్తికి సంబంధించిన గొడవలకైతే ఏకంగా 12 సంవత్సరాలు. అంటే విషయం యొక్క సీరియస్నెస్ని బట్టి ఈ టైం లిమిట్ ఎలా మారుతోందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు ఫైనల్ పాయింట్కి వద్దాం. ఇది చాలా ముఖ్యం. సరే, ఆ టైమర్ టిక్ టిక్ మని ఆగిపోయింది, టైం అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది? దీని గురించి చట్టంలోని సెక్షన్ 27 చాలా క్లియర్గా, ఇంకా చెప్పాలంటే చాలా కఠినంగా చెప్తోంది. ఇక్కడ జరిగేది కేవలం కేసు వేసి ఛాన్స్ పోవడం మాత్రమే కాదు,
దానికంటే చాలా పెద్దది. అవును, మీరు విన్నదే నిజమే. ముఖ్యంగా ఆస్తుల విషయంలో గనక టైం లిమిట్ దాటిపోతే కేవలం కోర్టుకు వెళ్లే అవకాశం పోదు, ఆ ఆస్తి మీద మీకున్న హక్కే శాశ్వతంగా మాయమైపోతుంది. అంటే మీ రైట్ అనేది ఇక ఉనికిలోనే ఉండదు, జీరో అయిపోతుంది. సో ఇదంతా విన్నాక మన మెదడులో ఒక ప్రశ్న మిగిలిపోతోంది. టైంకి మనం వాడుకోలేని హక్కు అసలు హక్కేనా? బహుశా ఈ చట్టం చెప్పే అసలు సిసలైన సందేశం ఇదేనేమో. న్యాయం ఎప్పుడూ నిద్రపోయే వాళ్లకోసం ఆగదు, చురుగ్గా ఉన్నవాళ్లకే దక్కుతుంది.